హలో ఫ్రెండ్స్, చూడండి యుఎస్ లో సర్వణ సత్య బ్యాక్ యార్డ్ గార్డెన్ చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇదిగో ఈవిడే సత్య, ఇంకా సర్వణ అయితే వీడియో తీస్తున్నాడు, మీకు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఇతని గార్డెన్ లో స్మాల్ గార్డెన్ ఫ్రెండ్స్ పెడతాను. చూడండి, ఫస్ట్ ఇక్కడ బనానా ప్లాంట్, ఇది చూడండి బనానా ప్లాంట్ ఎంత బాగా వచ్చిందో. 3 years నేను ముందు వచ్చినాను కదా ఫ్రెండ్స్, 2 years బ్యాక్ అయితే ఇది చిన్న ప్లాంట్ ఉండే ఫ్రెండ్స్. మళ్ళీ ఈసారి వచ్చినాను కదా, రాగానే అడిగినాను మీ బనానా ప్లాంట్ ఎలా ఉంది అంటే, ఆంటీ చిన్నగా ఉంది, ఇప్పుడు అది వింటర్లో చనిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడైతే మంచిగా వస్తుంది ఆంటీ అంటే, సరేలే వస్తుంది కదా దానికి ఒక పిలికలు వస్తాయి మీకు తెలుసా అని అంటే, మాకు తెలియదు అని చెప్తున్నారు. అయితే ఇంకా నేను చెప్పేసరికి అవి పిలికలు తీసి ఇక్కడ పెట్టమన్నారు. ఎందుకంటే ఈ మెయిన్ ప్లాంట్ ఎదగదు కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. వీళ్ళకైతే గిఫ్ట్ లాగా ఇచ్చారంట ఆఫీస్ లో, ఇతను పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ ఎంత బాగా. ఇది 3 years 3 years అవుతుంది కదా, 3 years. అయితే ఇక నెక్స్ట్ ఇయర్ కాపుకి వస్తుందేమో. ఇప్పుడు మళ్ళీ వింటర్ లో మళ్ళీ డార్మెంట్సీ పీరియడ్ కి వెళ్ళిపోతుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుంచి పిలక తీసి ఇక్కడ పెట్టారు, ఇది కూడా పెద్దగా అయింది చూడండి ఎంత బాగా. ఇంకా వస్తున్నాయి. అయితే ఇప్పుడు నాకు కూడా ఒకటి ఇస్తా అన్నది. నేను కూడా వెళ్లే ముందు వరకు వర్షం వచ్చినాక మళ్ళీ తీసుకెళ్లి, అక్కడ ఒక చిన్న పిలక ఉంది, అది తీసుకెళ్ళి అయితే నేను మా గార్డెన్ లో పెట్టేసి వెళ్తాను ఫ్రెండ్స్. నేనైతే చూడండి ఈ బనానా ప్లాంట్. ఇంకా చూడండి ఇది ఏంటి సత్య? లాంగ్ బీన్సా? ఇట్లా ఎందుకు కట్ అయింది? రాబిట్ వచ్చి అంతా కట్ చేసిందంట ఫ్రెండ్స్. ఇక్కడ అంతా చూడండి ఫారెస్ట్ ఉంటుంది కదా, ఇంత అంటే అక్కడ ఇండ్లు ఉన్నాయి చూడండి, మళ్ళీ గ్రీనరీ మళ్ళీ ఇండ్లు ఇలా ఉంటాయి. మీకు చెప్తుంటాను కదా, చూడండి ఎంత పచ్చగా ఉంటుందో. ఈ రాబిట్ వచ్చి తినేసింది ఫ్రెండ్స్. ఇక చూడండి లాంగ్ బీన్స్ ఇట్లా పెద్దగా అవుతాయి ఫ్రెండ్స్. ఇలా ఎంత బాగా వచ్చింది ఈ మల్లె చెట్టు. మళ్ళీ ఇది వింటర్ లో లోపల పెట్టేస్తారా? ఏమనుకోద్దు ఫ్రెండ్స్, వీళ్ళు తమిళ్, కొంచెం నా తెలుగు అయితే అర్థమవుతుంది, వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ అయితే నాకు కొంచెం అర్థమవుతుంది, కానీ నేను రిటర్న్ చెప్పలేను. నేను చెప్పిన ఆన్సర్ వాళ్ళకి క్వశ్చన్ వేస్తే ఆన్సర్ అయితే చెప్తున్నారు. చూడండి సత్య, ఈ ముదురు ఆకులన్నీ తెంపేయాలి సత్య, ఇవన్నీ మంచిగా వస్తుంది బుషిగా. మళ్ళా చూడండి ఫ్రెండ్స్, ఇగో మొగ్గలు అయితే వేస్తుంది ఇలా. ఆంటీ ఆంటీ కొంచెం టిప్స్ చెప్పు, మళ్ళా మీరు మంచిగా చేస్తారు కదా గార్డెనింగ్ అంటే. మా ఇంటికి వస్తుంది మా గార్డెన్ చూడడానికి, మా కూతురింట్లో చేస్తున్నాను కదా గార్డెన్ అది. అయితే చూడండి కరివేపాకు మొక్క సత్య, ఇది ఇక్కడ నుంచి కట్ చేయాలి, మంచిగా బుషిగా వస్తుంది కొంచెం. దీనికి కొంచెం మజ్జిగ వేయాలి సత్య, బాగా వస్తుంది. చూడండి ఇది మునిగే డ్రమ్ స్టిక్, ఇది కూడా పెద్ద పాట్ లో పెట్టారు, ఎందుకంటే మళ్ళీ వింటర్ లో తీసుకెళ్లి లోపల పెట్టాలి కదా, అందుకని కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బెండకాయ చెట్లు అయితే వేసింది. ఇంకా ఇదిగోండి చూడండి, ఇక బెండకాయలు కూడా కాస్తున్నాయి ఈవిడ గార్డెన్ లో. ఇంకా ఈ బంతి పూలు చూడండి, వీటిని మనమైతే ఏమంటారు, ఇవి రెడ్ గా ఉంటాయి చూడండి. ఇది ఎక్కడి నుంచి తెచ్చారు ఈ ప్లాంట్? ఫ్రెండ్ కలేవానా? ఓకే ఓకే ఓకే. ఆమె గార్డెన్ కూడా చూపెడతాను ఫ్రెండ్స్, కలేవాన్ ఇది కూడా బాగుంటుంది. ఇది ఏంటి సత్య? ఓమా ప్లాంట్ చూడండి ఫ్రెండ్స్, ఓమా ప్లాంట్. ఇది గోంగూర. ఇది కూడా మీరు సీడ్ చేశారా? సీడా? ఓ, తెంపినావా ఎప్పుడన్నా? కట్ చేసినావా ఎప్పుడన్నా? 2 times. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఒక గోంగూర, వీళ్ళు ముగ్గురే ఉంటారు, ఒక కొడుకు ఈమె, మంచిగా సరిపోతుంది ఇది మంచిగా ఒకరికి. ఇది ఎంత బాగా. కీరాలు చూడండి ఫ్రెండ్స్, కీరాలు ఇది. ఇంకా ఇక్కడైతే మొలిసినాయి చూడండి. ఇంకా ర్యాబిట్లు తినేస్తున్నాయి అంట ఫ్రెండ్స్, ఎందుకంటే మా గార్డెన్ లో కూడా ఇదిగో ఇక్కడ కూడా వచ్చింది చూడండి, మస్తుగానే వేస్తుంది పిందెలు. చూడండి ఫ్రెండ్స్ సత్య హస్బెండ్ సరవణ మా ఇంటి పక్కనే ఒక ఇల్లు తప్ప ఇంకో ఇల్లు, 3వ ఇల్లు ఇది మా ఇంటి 3వ ఇల్లులో ఉంటారు వీళ్ళైతే. ఇదే వీళ్ళ ఇల్లు.
బ్యాక్ యార్డ్ గార్డెన్ ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళు ఆఫీస్ చేసుకుంటూ ఇదొక టైం పాస్ గా చేసుకుంటారు. కొంచెం అయినాక పెట్టుకున్నారు గార్డెన్ అయితే వీళ్ళైతే. ఇంకొకటి చూపెడతాను ఫ్రెండ్స్ మీకు, ఎంత అద్భుతము వీళ్ళ గార్డెన్ లో. ప్రతి గార్డెన్ లో ఏదో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న తోటలాగా పెట్టారు. మళ్ళా ఇక చూడండి, బెడ్ వేసారు కదా, ఇక్కడ మంచిగా ఇది పెట్టినారు. ఇది సీడ్స్ ఏనా సత్య? సీడ్ అంటే సీడ్ కాయల చెట్లు చూడండి బాగానే పెట్టినారు. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు బాగా గ్రో అయినాయి. టమాటా ప్లాంట్స్ ఇలా బాగా పెట్టినారు. ఇవి కూడా సీడ్స్ ఏనా సత్య? సీడ్ అంటే ఇక ఇవి మనం హోమ్ డిపో. ఇవి తియ్యగా ఉంటాయేమో కదా ఇవి, ఈ టమాటాలు. ఓ స్వీట్ టమాటాలు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, అయితే ఇది ఒక గుమ్మడికాయ చెట్టు ఫ్రెండ్స్. ఎంత పెద్ద కాసిందో చూడండి, పెద్దగా గుమ్మడికాయ. వీళ్ళ గార్డెన్ లో గుమ్మడికాయ కాస్తుంది, పెద్దగా అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయిందో. వీళ్ళ స్మాల్ గార్డెన్ చూసారు కదా ఫ్రెండ్స్. సర్వన సత్య గార్డెన్ అయితే ఈ విధంగా ఉంది. దానికి ఎరువు వేస్తుండాలి సత్య కొంచెము. 20 days కి బాగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, సర్వన సత్య బ్యాక్ యార్డ్ గార్డెన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.